కంటి పెట్టినట్టు అమ్మాయి తీయండి, ఇంకా పారాలి जोर पड़ो जोर ఇంతకుముందు డాక్టర్ అప్పుడు వచ్చినట్టు కానీ కదా చెప్పండి అక్కడ వస్తారని మమ్మల్ని సిస్టర్ కూడా ఇప్పుడు ఎంత తక్కువనే సార్ మీకు మామూలుగా ఉందా సార్ బీపీ ఉందా సార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు ఆందోళన జోగిపేట పురపాలక పరిధిలో 7వ వార్డుకు సంబంధించినటువంటి మున్సిపల్ వార్డు కార్యాలయం మరియు నర్సరీని సన్నద్ధం చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గౌరవనీయులు ఎస్ కృష్ణారెడ్డి గారు మరియు వార్డు కౌన్సిలర్ రామకృష్ణ గారు మరియు రాచకొండ ప్రదీప్ గారు మరియు పురపాలక సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది పాల్గొని నర్సరీలను రాబోయే వర్షాకాలంలో వెంటనే ప్రారంభించుకోవడానికి సన్నద్ధ కార్యక్రమాలు చెప్పడం జరిగింది. నర్సరీ మొత్తం శుభ్రపరిచి చెత్తనంతా డంపింగ్ యార్డుకు తరలించడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మక పథకమైన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నేడు 9వ రోజు. ఈ 9వ రోజు నిర్దేశించిన ప్రకారంగా నర్సరీ అభివృద్ధి చేయడానికి కావలసినటువంటి సన్నాహాలు ఈరోజు అందోల్ గ్రామంలో 7వ వార్డులో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ దగ్గర ఆ నర్సరీ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకోవడానికి చదువు చేయడం, మట్టిని సమకూర్చుకోవడం, చెత్తను ఎరువుగా మార్చుకోవడం కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మా పక్కనే ఉన్నటువంటి బస్తీ దవాఖానాను కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. కార్యక్రమాన్ని ఈరోజు కార్యక్రమంతో పాటుగా ఇంకా వచ్చేటువంటి ప్రజాపాలనలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటామని, ప్రజల సౌకర్యాలను కష్ట నష్టాలను అన్నింటిలో పాల్పంచుకొని